నమ్మలేదా? ఏమన్నావు? బురిబురి కింగ్డమ్ లో మన ముగ్గురం స్టే చేయడానికి టికెట్స్ దొరికాయా? అవును, షిన్చాన్ లక్కీ డ్రాలో విన్ అయ్యాడు. అదంతా సరే, ఈ బురిబురి కింగ్డమ్ ఎక్కడుంది? నీకు తెలీదా హ్యారీ? ఇది ఇండియన్ పెనిన్సులా పక్కనుంది. శ్రీలంక నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఈ ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ ని ఇంకా రాజులే పరిపాలిస్తున్నారట. బ్లూ సీ చాలా అందంగా ఉంటుందట. పెద్ద టూరిస్ట్ స్పాట్ కాకపోయినా చూడ్డానికి ఎన్నో ఉన్నాయట. నీకు చాలా విషయాలు తెలుసు మిట్సీ. యాక్చువల్ గా నేను ఇవన్నీ పాంఫ్లెట్ లోనే చదివాను. చాలా బాగుంది మిట్సీ. ఈ మెకానికల్ లైఫ్ లోంచి మనకు కూడా కొంచెం లీవ్ దొరికినట్టుంటుంది. ఏమంటావ్? మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు హ్యారీ. నేను రేపే ఆఫీస్ లో లీవ్ అప్లై చేస్తాను మిట్సీ, ఓకేనా? ఇప్పుడు అప్లై చేస్తేనే ఊరికి వెళ్లేలోగా శాంక్షన్ అయి వస్తుంది. ఎలాగో మనం డబ్బు ఖర్చు పెట్టి టూర్ కి వెళ్లబోయేది లేదు. ఈ ఛాన్స్ అయినా మిస్ చేసుకోకుండా మనం వెళ్దాం. నిజాన్ని ఎందుకు ఇలా పబ్లిక్ గా చెప్తున్నావు? సరే సరే, నేనేం మాట్లాడడం లేదు. ఊరికి వెళ్ళబోతున్నాం. ఊరికి ఆ రోజు లీవ్ వేసి ఆనందంగా అందరం గడపబోతున్నాం. జాలీ, హే హే జాలీ. ఎలాంటి పేరెంట్స్ మీరు? గెలిచింది నేను, ఎంజాయ్ చేసేది మీరా? ఇదేమన్నా న్యాయమా చెప్పండి? మనం టూర్ కి వెళ్ళేది ఎవ్వరూ ఆపలేరు. అవునవును, కరెక్ట్ గా చెప్పా. ప్రిన్స్ కిడ్నాప్ అయ్యాడన్న విషయం ఊర్లో ఎవరికీ తెలియకూడదు. ఈ విషయం జనాలకి తెలిస్తే చాలా కంగారు పడిపోతారు. అందుకని ఎవరికి తెలియకుండా ప్రిన్స్ ని వెతికి తీసుకురావాల్సింది మీ బాధ్యత. నా బిడ్డ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? మిట్సీ, స్వెటర్ ని ప్యాక్ చేయకుండా ఎందుకు వదిలేశావు? అక్కడిప్పుడు సమ్మర్ సీజన్ అనుకుంటాను, అందుకని స్వెటర్ ఉపయోగం ఉండదు. షీరో, మేము ముగ్గురం ఊరికెళ్తున్నాం. నిన్ను మేము అక్కడికి తీసుకెళ్లలేము. దీన్ని తలుచుకుంటే నాకు బాధగా ఉంది. దిగులు పడకు. షిన్చాన్, నువ్వు షీరోతో కలిసి ఏం చేస్తున్నావు? త్వరగా లోపలికి రా, ప్యాక్ చేయాలి కదా, తర్వాత లేట్ అయిపోతుంది. అమ్మా, మనం ఊరికెళ్ళిపోయామంటే షీరోని ఎవరు చూసుకుంటారు? నువ్వేం దిగులు పడకు షిన్చాన్. నేను పక్కింటి ఆంటీ దగ్గర చెప్పాను. ఆవిడ మన షీరోని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆవిడ వాళ్ళ ఆయన్నే చూసుకోదు, ఇంకా షీరోని ఎక్కడ ఇలా చూసుకుంటారు? చూడండి, మీకు కావాల్సిన వస్తువులన్నీ వెంటనే మర్చిపోకుండా ప్యాక్ చేసుకోండి. తర్వాత అక్కడికి వెళ్లి అవి లేవు ఇవి లేవు అంటే నేను అస్సలు ఊరుకోను. ఓకే షీరో, నేను ఓవర్ గా ఫీల్ అయిపోయినట్టున్నాను, వెళ్తాను. దిగులు పడకు షీరో, హవాయి నుంచి వచ్చేటప్పుడు కొబ్బరికాయ తీసుకొస్తాను. మాట్లాడింది చాలు, వచ్చి ప్యాక్ చేసి షిన్చాన్. షీరో, బాయ్ బాయ్. అవును, ఇందులో మన ప్లేన్ ఏంటో తెలియట్లేదే.